మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. హుజూర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కూడా పర్యటించడం జరిగింది. ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ ప్రాజెక్టుగా ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి గుట్టపై ఉన్నటువంటి 2160 ఇండ్లు కూడా ప్రారంభానికి రెడీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. త్వరలోనే ఆ ఇండ్లను కూడా పేదలకు అందించేందుకు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హౌసింగ్ మంత్రిగా ఉన్న సమయంలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో ఇక్కడ కాలనీని ఏర్పాటు చేసి కూడా ఎట్టకేలకు మళ్ళీ మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పేదలకు పంచేందుకు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్, గతంలో మీరు ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా చూడడం జరిగింది. దీనికోసం ఎంతో శ్రమించి కూడా ఇక్కడ మొత్తం ఎండోమెంట్ భూములు ఉన్నా సరే దీన్ని కూడా పేదలకు అందించాలని ఒక పెద్ద కాలనీ 2160 ఇండ్లను కూడా పేదలకు అందించబోతున్నారు. త్వరలో రెడీ కాబోతున్నాయి. ఇవాళ హౌసింగ్ మినిస్టర్ కూడా వచ్చి పర్యవేక్షించి చూడడం జరిగింది. ఏం చెప్తారు? రమేష్, ముందుగా మీ ఫాదర్ మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నాను. సరే, నిన్నటి వరకు అసెంబ్లీ ఉండే కాబట్టి నా కాన్స్టిట్యున్సీకి రావడానికి కొంత గ్యాప్ అయింది కాబట్టి అలా ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చినాము. ముందుగా ఇక్కడ నేను ఒక దశాబ్ద కాలం క్రితం, అంటే ఒక 12-13 ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో ఈ సీతారామచంద్ర స్వామి గుడి ఉందే, ఆ గుడి కింద ఉన్న ల్యాండ్ని, భూమిని నేను ఆ రోజు ఆ గుడికి ఆ ల్యాండ్ విలువ, ఆ భూమి విలువ ఎన్ని కోట్లైనా సరే హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి పే చేయించి ఈ ల్యాండ్ 155 ఎకరాలు ఎంత ఉంటుంది. ఇది చాలా కాస్ట్లీ ల్యాండ్ ఇప్పుడు. మరి దీంట్లో 2160 ఫ్లాట్లు, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మొదలు పెట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు మధ్యలో వచ్చిన 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ గవర్నమెంటు ఇది కుట్రపూరితంగా ఈ ఇండ్లు ఆపిచ్చిండ్రు. మరి మళ్ళీ మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మొదలుపెట్టినాం. ఈరోజు ఆ పనులు పరిశీలన చేయడానికి, పురోగతి సమీక్ష చేయడానికి గౌరవ హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని ఆహ్వానించి ఈరోజు మొత్తం తిరిగినాం. మరి 31 మార్చ్ అంటే ఒక 2.5 monthsలో ఇది పూర్తి కావాలని ఒక డెడ్ లైన్ సెట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఇండ్లకి బెనిఫిషరీస్ ఎంపిక కూడా వెంటనే మొదలు పెడతామని చెప్పి కూడా డిసైడ్ చేసినాం. అదేవిధంగా ఎట్లా ఇలా హుజూర్నగర్ వచ్చినా కాబట్టి ఆన్గోయింగ్ డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ కూడా, మరి ఉదాహరణకి ఇది అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్, ఆ పైన చూపెట్టండి మీరు బోర్డు. ఇక్కడ ప్రతి సంవత్సరం 172 పిల్లలు అడ్వాన్స్ స్కిల్ ట్రైనింగ్ ఉంటుంది. నేను చాలా సంతోషిస్తున్నాను మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇనిషియేటివ్ తీసుకుందని. దీనికి మొత్తము బిల్డింగ్ ఉన్న మెషిన్స్ అంతా కలిపి 40 కోట్ల రూపాయలు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇనిషియేటివ్. టాటాస్తో టైఅప్ చేసి రాష్ట్రంలో 65 కాన్స్టిట్యున్సీలో ఇవ్వడం జరిగింది. అంటే ఈ 172 మంది పిల్లలకి అడ్వాన్స్ ట్రైనింగ్ ఉంటుంది. రోబోటిక్స్లో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో కానీ, లేజర్ ప్రింటింగ్లో కానీ, ఇటువంటి విషయాల్లో. మరి ఈరోజు నేను వచ్చిన సందర్భంగా ఆ పిల్లలు కొంత మంచినీళ్ళు, టాయిలెట్, ట్రాన్స్పోర్ట్ గురించి అడిగి ఉంటారు. సరే, నాకున్న ఎమ్మెల్యే ఫండ్స్ ఇటువంటి విషయాల్లో నేను అది మంజూరు చేసి క్లియర్ చేశాను ఈరోజు. అదేవిధంగా పక్కన ఆ బిల్డింగ్ నిర్మాణంలో ఉంది, అది బేసిక్ ఐటీఐ, అది 6 కోట్లతో నిర్మాణంలో ఉంది. అది కూడా పనులు పురోగతి సమీక్ష చేసినాం. హుజూర్ నగర్లో మరి కొత్తగా నిర్మిస్తున్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బిల్డింగు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బిల్డింగు, అదేవిధంగా కొత్తగా నిర్మిస్తున్న R&B గెస్ట్ హౌస్ కమ్ ఆఫీస్ కమ్ షాపింగ్ కాంప్లెక్స్ని, అదేవిధంగా హుజూర్ నగర్ హాస్పిటల్ని, ఇవన్నీ కూడా ఈరోజు మరి ప్రోగ్రెస్ సమీక్ష చేసి
మరి తిరిగి సాయంత్రం హైదరాబాద్ పోవడం సరే, జరుగుతుంది. పూర్తి స్థాయిలో హుజూర్ నగర్, కోదాడ 2 నియోజకవర్గాలు కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొన్నటి వరకు కూడా చూడడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ అసెంబ్లీలో గట్టిగా ఫైట్ చేసిన విధానాన్ని కూడా చూడడం జరిగింది. నదీ జలాల విషయంలో సుప్రీంకోర్టులో త్వరలో స్వయంగా మీరే హాజరు కాబోతున్నారని కూడా చెప్పడం జరిగింది. ఇలా సరే, రమేష్, చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజానీకానికి అందరికీ, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణలో ప్రతి పౌరునికి చాలా స్పష్టమైన హామీ ఇస్తున్నాం. కృష్ణా కానీ గోదావరి నదీ జలాలలో మన నీటి హక్కులు కాపాడడానికి ఏ పోరాటానికైనా సిద్ధం. మరి అన్ని స్థాయిల్లో కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్, అన్ని ఫోరమ్స్లో మరి తెలంగాణ నీటి హక్కులు కాపాడడానికి మేము సమర్థవంతంగా మరి మా ఫైట్ చేస్తున్న విషయం గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకో చిన్న విషయం ముందు నీకు చెప్పాలంటే, హుజూర్ నగర్లో మా ముఖ్యులకు ఏం చెప్తున్నంటే, మరి డేట్స్ ఇంకా ఫైనలైజ్ కాలేదు, కానీ మున్సిపల్ ఎలక్షన్స్ నాకున్న సమాచారం మేరకు ఫిబ్రవరి మొదటి 2 వారాల్లో జరగవచ్చు. మరి సిద్ధంగా తయారుగండి అని కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, చూడొచ్చు. మొత్తం మీద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్, కోదాడ 2 నియోజకవర్గాల్లో అభివృద్ధి పథకాలతో పాటు వాళ్ళ అతని డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి ఇక్కడ 2160 మొత్తం సింగిల్ బెడ్రూమ్లను కూడా పూర్తి కావడం జరిగింది. త్వరలో కూడా దీన్ని ప్రారంభిస్తామని కూడా హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పర్యవేక్షించడం జరిగింది. అదేవిధంగా నదీ జలాల విషయంలో ఇప్పటికే ఎంతటికైనా కూడా పోరాటం చేస్తాం, తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగనీయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా త్వరలో ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. హుజూర్ నగర్ మున్సిపాలిటీ ప్రజలకు కూడా చెప్తున్నాను, అంతా కూడా సిద్ధం కాండి అని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.